ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త తెలంగాణ మహిళలకు సంబంధించి గుడ్ న్యూస్ అనమాట. సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది అనమాట. మరోసారిగా ఛానల్ చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, వెంటనే లైక్ చేయండి. వివరాలకి అయితే వెళ్ళిపోదామండి. రాష్ట్రంలోని వెనుకబడిన తరగతులు మహిళలు వారికి ఎన్నో పథకాలు అయితే అందుబాటులో అయితే తీసుకొస్తున్నారు కదా. అయితే ఇప్పుడు సాధికారత ప్రభుత్వం పెద్దపీట వేయాలని భావిస్తుంది. నైపుణ్యం కలిగిన ఎవరు బీసీ మహిళలకు స్వయం ఉపాధి పొంది తమ కాళ్ళ మీద తాము నిలబడేలా చేయడమే ఒక లక్ష్యమని ఉచిత కుట్టు మిషన్ల పంపిణీ పథకాన్ని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందనమాట. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు బలహీన వర్గాల మహిళా ఉత్పాదకతను పెంచి వారిని స్వయం అభివృద్ధి పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడమే ఈ పథకం యొక్క ప్రధాన ఉద్దేశమని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారనమాట. ఈ స్కీము అమలుకు సంబంధించి అంటే ఇక్కడ ఉచిత కుట్టు మిషన్లు అంటే అవి ముఖ్యంగా ఏదైతే నార్మల్గా ఏదైతే ఉన్నాయో వాటితో కంటే మిషన్లు అనేది సో అవి అప్గ్రేడ్ అయిన మిషన్లు అయినా ఇవ్వబోతున్నారు అనమాట. స్కీమ్ అమలుకు సంబంధించి ముఖ్యమైన వివరాలు అయితే ఉన్నాయి. ప్రతి నియోజకవర్గానికి 1000 మందిని అయితే ఇస్తారనమాట. అంటే అంతమందికి అయితే ఇవ్వడం జరుగుతుంది అంటున్నారు. ఇక వీరికి 100% సబ్సిడీతో ఆటోమేటిక్ కుట్టు సో యంత్రాలను అందజేస్తారనమాట. సో అంటే లబ్ధిదారులు ₹1 కూడా చెల్లించాల్సిన అవసరం లేకుండానే అధునాతన కుట్టు యంత్రాలను సొంతం చేసుకోవచ్చు. టైలరింగ్ను కేవలం వృత్తిగా కాకుండా ఒక వ్యాపార అవకాశంగా విస్తరించుకోవడానికి నిర్ణయం ఎంతగానో దోహదపడుతుంది అంటున్నారు. కాబట్టి ఇంట్రెస్టెడ్ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా దరఖాస్తులు అయితే చేసుకోవచ్చు. ఈ పథకం సంబంధించి అమలు తీరుపైన బీసీ సంక్షేమ శాఖ మంత్రి బాల మాయాదేవి, బీసీ కార్పొరేషన్ ఎండి మల్లయ్య భట్టు మరియు ఇతర ఉన్నతాధికారులతో మంత్రి పొన్నం మహిళ అంటే సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగిందనమాట. సో త్వరలోనే దీనికి సంబంధించి ఎలా దరఖాస్తు చేసుకోవాలి ఏంటి అనేది కూడా సో అన్ని వివరాలు అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది అంటున్నారు.